ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అందులో ముందుగా వచ్చే లెవెతన్ ఉంది కదా, లెవెతన్ సముద్ర అడుగు లోతులో ఉంటుంది. అది బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచం నాశనం అవుతుందని చెప్పి చాలామంది అయితే మాట్లాడుకున్నారు కదా. బట్ అలానే మరో 2 జంతువులు కూడా ఉన్నాయంట. సో అవి కూడా బయటికి రాబోతున్నాయి, అవి కూడా వస్తే మాత్రం ప్రపంచం నాశనం అవుతుందని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. సో మరో విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, సో దాన్ని కూల్చేయబోతున్నారంట. ఎందుకు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, రీసెంట్గా మనం లెవెతన్ గురించి మాట్లాడుకున్నాం. సో లెవెతన్ అనేది సముద్ర అడుగున ఉంటుంది, పెద్ద సర్పం. అది కానీ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచం నాశనం అవుతుందని చెప్పి సో చాలా వరకు న్యూస్ అయితే బాగా వైరల్ అయింది కదా. అలానే మరో 2 జంతువులు కూడా ఉన్నాయంట. వాటిలో ముందుగా వచ్చి జిజ్ అనేది పెద్ద పక్షి ఆకారంలో ఉంటుంది. ఇది కానీ ఒక్కసారిగా రెక్కలు చాపిందంటే మాత్రం సూర్యుడి కిరణాలు కూడా భూమి మీద పడవంట. సో అంత పెద్ద ఆకారంలో ఉంటుందని కూడా చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే దీని గుడ్డు కానీ పొరపాటున భూమిపైన పడితే మాత్రం ఖచ్చితంగా భూమిపైన కొన్ని నగరాలు అయితే మునిగిపోతాయంట. సో అంత పెద్ద ఆకారంలో ఈ పక్షి అయితే ఉంటుంది. మరో విషయం ఏంటంటే మరికొన్ని కథల్లో దీని గురించి ఎలా చెప్పారంటే ఇది భూమికి రక్షకుడుగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద గాలి తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా, సో వాటి నుంచి భూమిని రక్షిస్తూ ఉంటుందని చెప్పి కొన్ని కథల్లో కూడా చెప్పారు. ఈ జీజ్ క్రియేచర్ గురించి ఎక్కువగా యూదు పురాణాలు అయితే ప్రస్తావించున్నారు. అలానే మరో జంతువు వచ్చి బెహమోత్. ఇదేంటంటే భూమికి రాజుగా ప్రస్తావించారని. అంటే ఇప్పుడు ఆకాశానికి రాజుగా జీజ్ అనేది ఉంటుంది, అలాగే భూమికి రాజుగా బెహమోత్ అనే పెద్ద జంతువు ఉంటుంది. అలానే సముద్రానికి రాజుగా వచ్చి లెవెతన్ అనమాట. ఇలా 3 జంతువులు అయితే ఉంటాయి. అలానే బెహమోత్ అనేది చాలా పెద్ద ఆకారంలో ఉంటుంది. ఒక్కసారి అడుగుని భూమిపైన వేస్తే మాత్రం కొంచెం భూమి షేక్ అయినట్టు కూడా అనిపిస్తుందని కూడా కొన్ని కథలు అయితే చెప్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఒక పెద్ద నది ఉందనుకోండి, ఆ నదిలో ఉన్న నీటిని ఈ బెహమోత్ అనే జంతువు ఒక్కసారి అంటే ఒక గుట్టక్కున ఆ నీటిని మొత్తం తాగేస్తుందంట. సో అంత పెద్ద ఆకారంలో ఉంటుంది అని కొన్ని కథలు అయితే ప్రస్తావించారనమాట. సో మరో విషయం ఏంటంటే ఈ ప్రపంచం అంతమయ్యే సమయంలో ఈ బెహమోత్కి అలాగే లెవెతన్కి పెద్ద యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధం జరిగే సమయంలో ఈ మొత్తం ప్రపంచం అంతా నాశనం అవుతున్న టైంలోనే దేవుడు వచ్చి వీటిని చంపిన తర్వాత అప్పటి నుంచి కొత్త యుగాన్ని అయితే స్టార్ట్ చేస్తారని కూడా కొన్ని కథలు అయితే చెప్తున్నారనమాట. బట్ ఇవి నిజమా కాదా అంటే మాత్రం సో అది ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. ఎందుకంటే కథల్లో వరకే ఈ క్రియేచర్స్ అయితే ఉన్నాయి. బట్ రియల్ లైఫ్లో ఇవి వస్తాయని మాత్రం ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు అనమాట. సో చూద్దాం మరి వీటిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 2, రీసెంట్గా యూకేలో ఒక బీచ్ దగ్గర అయితే ఒక డిఫరెంట్ క్రియేచర్ ఉన్న స్కెల్టన్ ఒకటి కనిపించింది. సో ఒక జంట వాళ్ళు ఆ బీచ్ సరౌండింగ్స్లో తిరుగుతున్న సమయంలో వాళ్ళకైతే ఇది కనిపించింది అనమాట. సో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే దీనికి సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో షేర్ చేశారు. సో ఈ ఫొటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. బట్ ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే మెర్మైడ్ లాగా కనిపిస్తుంది. అలాగే ఏంటంటే ఫేస్ అంతా ఒక ఏలియన్ టైప్ ఫేస్ లాగా కనిపిస్తుంది. బట్ ఇది నిజమా కాదా అంటే మాత్రం ఎవరు కరెక్ట్గా చెప్పలేకపోతారు. ఎందుకంటే ఇది చూడడానికి స్కెల్టన్ టైపే ఉంది కానీ మరీ ఇది స్కెల్టనా అని కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. కొంచెం ఉడంతో చెక్తే ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది అనమాట. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది ఓల్డ్ షిప్ సంబంధించి, అంటే షిప్ ముందు భాగంలో పెడతారు కదా, సో దానికి సంబంధించి ఏమన్నా సముద్రంలో కొట్టుకొచ్చిందేమో అని చెప్పి కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. లేదు ఇది నిజంగానే సముద్రం అడుగున కొన్ని క్రియేచర్స్ అయితే ఇలా ఉన్నాయని చెప్పి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. బట్ ఇది నిజమా ఫేక్ అనేది మాత్రం తెలియట్లేదు. నెంబర్ 3, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కూల్చేస్తారా అంటే మాత్రం సో ప్రజెంట్ అయితే ఆలోచన లేదు. 2030లో కానీ 2031లో కానీ కూల్చేయచ్చు అని చెప్పి నాసా అయితే చెప్తుంది. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని 1998లో అయితే నిర్మించారు. సో దీన్ని నిర్మించినప్పుడే వాళ్ళు ఏమనుకున్నారంటే 17 ఇయర్స్ వరకు దీనికి టైం అయితే కేటాయించుకొని 17 ఇయర్స్ తర్వాత దీన్ని డిస్మాండిల్ చేయాలని అనుకున్నారు. సో బట్ ఇప్పటికి 25 ఇయర్స్ అవుతుంది కదా, సో ఇప్పుడు దీన్ని డిస్మాండిల్ చేయొచ్చా అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుతున్నారు. బట్ నాసా ఏమంటుందంటే సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇప్పటికీ మంచి కండిషన్లో ఉంది, సో బాగా వర్క్ అవుతుంది. సో అందులో చాలామంది రీసెర్చ్ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే ఆలోచన లేదు. 2030లో కానీ 2031లో కానీ కూల్ చేయొచ్చు అని కూడా వాళ్ళైతే చెప్తున్నారనమాట. రీసెంట్గా సునీత విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మోర్ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడే 9 నెలల పాటు అక్కడే ఉన్నారు. సునీత విలియమ్స్ గారు అయితే అక్కడి నుంచి చాలా రీసెర్చ్లు అయితే చేశారనమాట. సో ప్రజెంట్ అయితే మంచి కండిషన్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే కూల్ చేసే ఆలోచన అయితే లేదు. 2030లో కానీ 2031లో కానీ కూల్ చేయొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు అనమాట. నెంబర్ 4, ఆక్టోపస్లు గ్రహాంత వాసులా అంటే
కొంతమంది అవునని అంటున్నారు, కొంతమంది కాదని అంటున్నారు. సో ఇప్పుడు అవుననే వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఒక గ్రహశకలం అంటే ఏలియన్ వైరస్ కలిగిన ఒక గ్రహశకలం అయితే మన భూమిని ఢీకొట్టింది. అందులో ఏలియన్స్ సంబంధించిన వైరస్ ఒకటి ఉంది. సో అది కాస్త మ్యూటెంట్ చెంది ఆక్టోపస్గా మారిందని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు. బట్ కొంతమంది ఏమంటున్నారంటే కాదు, ఆక్టోపస్ భూమికి చెందిన జీవమే, సో అది కొంచెం తెలివైనది, కొంచెం మ్యూటెంట్ చెందడం వల్ల సో అలా ఉంది అని చెప్పి కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. బట్ దీనికి సంబంధించి ఆక్టోపస్లు నిజంగా ఏలియన్స్ అంటే మాత్రం ఎటువంటి ప్రూఫ్స్ అయితే లేవు. కొంతమంది వాళ్ళ వర్షన్లో అలా చెప్తున్నారు, కొంతమంది వీళ్ళ వర్షన్లో ఇలా చెప్తున్నారు. బట్ ఆక్టోపస్లో అయితే మాత్రం చాలా వరకు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీవనే చెప్పాలన్నమాట. ఆక్టోపస్కి 3 హార్ట్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే బ్లడ్ కూడా బ్లూ కలర్లో ఉంటుంది. సో అలాగే కలర్ కూడా చేంజ్ చేయగలుగుతుంది అనమాట. నెంబర్ 5, ఒక ఆస్ట్రాయిడ్ అయితే మాత్రం భూమి వైపుకి వస్తుంది. సో ఖచ్చితంగా అది భూమిని ఢీకొంటుంది అని చెప్పి కూడా కొంతమంది శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. బట్ ఆ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టే ఛాన్స్ అయితే మాత్రం చాలా తక్కువే అంట. మేబీ అది 1% మాత్రమే ఉండొచ్చు. సో ఆ ఆస్ట్రాయిడ్ పేరు వచ్చి బెన్ను. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది, కానీ మనకు డైనోసార్లు అంతమయ్యాయి కదా, సో ఆ టైంలో వచ్చిన ఆస్ట్రాయిడ్ కన్నా కొంచెం చిన్నదే. బట్ కానీ ఇది భూమిని ఢీకొడితే మాత్రం ఖచ్చితంగా భూమి అయితే పూర్తిగా నాశనం అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సుమారుగా 22 నుంచి 24 అణుబాంబులతో సమానం అంట ఈ ఆస్ట్రాయిడ్. బట్ ఇది ఢీకొట్టే ఛాన్స్ అయితే చాలా తక్కువ అంట. కానీ ఇది వచ్చే ఇయర్ మాత్రం 2182 ఇయర్లో అయితే ఖచ్చితంగా భూమికి దగ్గరగా వస్తుంది. మేబీ ఆ టైంలో భూమికి ఉన్న గ్రావిటీ వల్ల భూమి వైపు వచ్చే ఛాన్స్ అయితే 1% ఉంది. కానీ సైంటిస్టులు ఏమంటున్నారంటే ఆ టైం కల్లా మన టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మన భూమి వైపు వచ్చే ఆస్ట్రాయిడ్ని మళ్ళీ ఇచ్చే టెక్నాలజీ అయితే మనం అప్పటికే డెవలప్ చేసి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆస్ట్రాయిడ్ని కూడా మళ్ళీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ ఆస్ట్రాయిడ్ గురించి అయితే పూర్తిగా తెలియట్లేదు అనమాట. సో ప్రజెంట్ అయితే దీనిపైన రీసెర్చ్ అయితే చేస్తున్నారు. మరి చూద్దాం మరి. సో దీన్ని మళ్ళీ ఇచ్చే టెక్నాలజీ అయితే మన వాళ్ళు ఎంతవరకు రెడీ చేస్తారనేది. సో మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.